హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉషా బాల. వెల్కమ్ టు మై ఛానల్ బాలా స్టడీ సర్కిల్. అయితే శిశు వికాస దశలు, అందులోని మార్పులు టాపిక్ చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం కిందటి 2 వీడియోల్లో శైశవ దశ, పూర్వబాల్య దశలో వచ్చేటటువంటి మార్పుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఉత్తర బాల్య దశ అలాగే కౌమార దశలో ఉన్నటువంటి వచ్చేటటువంటి మార్పులు చెప్పుకుందాము. దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుందండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాళ వీడియో అయితే మొదలు పెట్టేద్దాము. ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశ అంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 6 సంవత్సరముల నుంచి 12 సంవత్సరముల వరకు ఉండేటటువంటి దశ ఏదైతే ఉందో ఆ మానవ వికాస దశనే ఉత్తర బాల్య దశ అంటారు. అయితే ఈ ఉత్తర బాల్య దశలో శారీరక వికాసం పరంగా ఏ మార్పులు సంభవిస్తాయి, అలాగే ఈ దశలోనే మానసిక వికాసం పరంగా ఏ మార్పులు సంభవిస్తాయి, అలాగే ఈ ఉత్తర బాల్య దశలోనే సాంఘిక వికాసం పరంగా ఏ మార్పులు సంభవిస్తాయి, భాషా వికాసం పరంగా ఏ మార్పులు సంభవిస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఉత్తర బాల్య దశలో శారీరక వికాసంలో ఏం మార్పులు వస్తాయో ఒకసారి చూద్దాం. వయోజనుడిలా కనిపించే దశ. ఏ దశ? ఉత్తర బాల్య దశ. వయోజనుడిలా అంటే అర్థం ఏంటి? వయోజన దశ అని అసలు ఎన్ని సంవత్సరాల వరకు ఉండే దశను వయోజన దశ అని మనం చెప్పుకుంటామండి. 20 సంవత్సరముల నుంచి 60 సంవత్సరముల లోపు ఉండే ఈ దశని వయోజన దశగా మనం చెప్పుకుంటాము. సో అట్లా కనపడే దశ ఏది అని క్వశ్చన్ ఇస్తే కనుక అప్పుడు మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే ఉత్తర బాల్య దశ అని పెట్టాలి. అలాగే శాశ్వత దంతాలు వచ్చే దశ. శాశ్వత దంతాలు పూర్తిగా అంటే శాశ్వత దంతాలు స్టార్ట్ అయ్యే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అలాగే ఆట సంబంధ నైపుణ్యాలలో లింగ భేదం కనిపిస్తుంది. అంటే లింగభేదం అంటే ఏంటంటే స్త్రీ పురుష అనేటటువంటి భేదం అనమాట. దాన్ని లింగభేదము అంటారు. అయితే ఈ లింగభేదం ఆటల్లో ఏ విధంగా కనిపిస్తుందంటే ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చిన్నప్పుడు ఒక 5వ క్లాస్ వరకు కలిసి ఆడుకుంటారు. ఏంటి 5వ క్లాస్ వరకు కూడా కాదు, 2వ క్లాస్ వరకు కలిసి ఆడుకుంటారు. ఆ తర్వాత నుంచి నువ్వు మగవాడివి కదా, మీరు వేరేగా ఆడుకోండి, మేము ఆడవాళ్ళం మేము వేరేగా ఆడుకుంటాం అని చెప్పి లింగభేదం అనేది వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. శారీరక వికాసం పరంగా అదొక మార్పు వస్తుంది. ఏ దశలో? ఉత్తర బాల్య దశలో. ఉత్తర బాల్య దశలో శారీరక వికాసం పరంగా ఏ మార్పులు వస్తాయండి? వయోజనుల్లా కనిపిస్తాడు, శాశ్వత దంతాలు వస్తాయి, ఆటల్లో లింగభేదం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది శారీరక వికాసం పరంగా ఉత్తర బాల్య దశలో వచ్చే మార్పులు. నెక్స్ట్ మానసిక వికాసం పరంగా ఉత్తర బాల్య దశలో ఏం మార్పులు వస్తాయి? మానసిక వికాసం పరంగా దీన్ని పాఠశాల దశ అని అంటారు. మనం పూర్వ బాల్య దశని ఏమని చెప్పుకున్నామండి కిందటి వీడియోలో? పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ అని అంటారని చెప్పుకున్నాం కదా. మరి ఉత్తర బాల్య దశని ఏమంటారు? పాఠశాల దశ అంట. పూర్వ పాఠశాల దశ కాదు, ఇక్కడ జస్ట్ పాఠశాల దశ అని అంటారు. దేన్ని? ఉత్తర బాల్య దశని. దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. దేనికి ఏ దశ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ అభ్యసన సంసిద్ధత గల దశ. మరి పూర్వ బాల్య దశని అభ్యసన సంసిద్ధత గల దశ అని ఎందుకనరండి అంటే 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ లోపు వాళ్ళు కరెక్ట్గా మైండ్ పెట్టి చదవటము అనేది వాళ్ళు అప్పుడు చేయలేరు కదండి. మరి కరెక్ట్గా అభ్యసించడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వచ్చినాక నుంచి. ఫస్ట్ క్లాస్కి రావాలంటే వాడికి ఎన్ని ఏళ్ళు రావాలి? 6 ఏళ్ళు రావాలి. అంటే 6 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వరకు ఉండే దశనే కదా మనం ఉత్తర బాల్య దశ అంటున్నాము. అందుకని అభ్యసన సంసిద్ధత గల దశ కూడా ఏమవుతుంది? ఉత్తర బాల్య దశ అవుతుంది, ఓకేనా?
నెక్స్ట్ అనుకరణ దశ. అనుకరణ దశ అసలు అనుకరణ అంటే ఏంటి? ఒకళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో సేమ్ అదే పనిని వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా మనం చేయడాన్ని అనుకరణ అంటారు. అయితే ఈ అనుకరణ అనేది ఉత్తర బాల్య దశలో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళల్లో ఈ వయసు పిల్లల్ని, ఏ వయసు 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లల్ని కనుక, ఆడపిల్లల్ని కనుక చూసినట్లయితే వాళ్ళమ్మ చీర కట్టుకుంటుంటే ఈ పిల్ల కూడా వాళ్ళమ్మ చీర ఎట్ట కట్టుకుంటుందో అట్టాగే కట్టుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర సరదాగా. అంటే ఏంటి, ఇక్కడ అనుకరణ అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మగపిల్లల్లోకి వచ్చేసరికి హీరోలు ఏ విధంగా హెయిర్ స్టైల్ చేసుకుంటారు, ఏ విధంగా బట్టలు వేసుకుంటారు, సో ఆ విధంగా బట్టలు వేసుకోవటం, ఆ విధంగా తలకాయ దూకోవటం, ఆ విధంగా చేస్తూ ఉంటారు. అదంతా ఏంటి, అనుకరణ అనమాట. ఆ అనుకరణ అనేది ఉత్తర బాల్య దశలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని అనుకరణ దశ ఏది అంటే మనం ఏం దశ అని పెట్టాలండి, ఉత్తర బాల్య దశ అని పెట్టాలి. నెక్స్ట్ సాంఘిక వికాసము. సాంఘిక వికాసం పరంగా ఉత్తర బాల్య దశలో వచ్చే మార్పు ఏంటండి, సందర్భం ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. సందర్భం ఆధారంగా ఇప్పుడు ఏదన్నా ఒక విషయం జరిగిందనుకోండి, ఆ విషయము వాళ్ళ వాళ్ళ ఆ విషయం వాళ్ళ చెడుకే జరిగింది, కానీ ఆ సందర్భం పరంగా చూస్తే అది కరెక్టే, ఓకే కరెక్టే, ఈ సందర్భం పరంగా ఇది కరెక్టే, కాకపోతే మనకి చెడు జరిగింది, దానికి మనమేం చేస్తాము అని అంటూ ఉంటాం కదా. సో అటువంటి ఆలోచన విధానం అనేది ఇక్కడ కొంచెం డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఉత్తర బాల్య దశలో ఈ సాంఘిక వికాసం. అంటే కొంచెం డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి సాంఘిక వికాసం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ భాషా వికాసం పరంగా చూస్తే భాషని సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావించే దశ అన్నమాట. ఏది, ఉత్తర బాల్య దశ. అంటే ఏంటండి, మనకి భాషే కదా ప్రధానము సమాజంలో. ఆ విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటారనమాట. ఇక్కడ ఈ వయసు పిల్లలు తెలుసుకుంటారు. ఓకే, భాష అనేది ముఖ్య సాధనం మనకి సమాజంలో. మన భావాల్ని అవతల వాళ్ళకి చెప్పాలన్నా, లేదా వాళ్ళ భావాలేంటో మనం తెలుసుకోవాలన్నా భాష అనేది ప్రధానము అని చెప్పి ఈ దశల్లోని వ్యక్తులు తెలుసుకుంటారనమాట. నెక్స్ట్ 10 సంవత్సరముల నాటికి సీషో ప్రకారం 34,300 పదాల వరకు నేర్చుకుంటాడు. అయితే ఈ ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి పిల్లవాడు పదాలు ఎన్ని నేర్చుకుంటాడంటండి, 34,300 పదాలు నేర్చుకుంటాడంట అని ఎవరు చెప్పారు, సీషోర్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పారనమాట. ఎన్ని సంవత్సరాల నాటికి, 10 సంవత్సరముల నాటికి. నేను ఇక్కడ ఏమని చెప్పాను, ఉత్తర బాల్య ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాను, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు అని చెప్పాను. ఆ 12 లోపే ఉంది కదా 10. ఈ 10 సంవత్సరాలకు వచ్చేసరికి 34,300 పదాలు నేర్చుకుంటాడంట. ఓకేనా. ఇది శారీరక వికాసం పరంగా, మానసిక వికాసం పరంగా, సాంఘిక వికాసం పరంగా, భాషా వికాసం పరంగా ఉత్తర బాల్య దశలో వచ్చేటటువంటి మార్పులు. దీని మీద క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడో అడుగుతాను చూడండి. అనుకరణ ఎక్కువగా ఉండే దశ ఏది, ఉత్తర బాల్య దశ, ఎదుగోండి. అలాగే అభ్యసన సంసిద్ధత గల దశ ఏది, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది, ఉత్తర బాల్య దశ. వయోజనుడిలా కనిపించే దశ ఏది, ఉత్తర బాల్య దశ. సాంఘిక వికాసము లేదా సాంఘిక నైతికత అభివృద్ధి చెందుతూ ఉండే దశ ఏది, అభివృద్ధి చెందిన దశ ఏది వేరు, చెందుతూ ఉండే దశ వేరు. సో అభివృద్ధి చెందుతూ ఉండే దశ ఏది అంటే సో ఉత్తర బాల్య దశ. అలాగే వీరి అభిప్రాయం ప్రకారము
పిల్లవాడు 10 సంవత్సరములు వచ్చే నాటికి 34,300 పదాలు వరకు నేర్చుకుంటాడు. ఎవరి ప్రకారము? సీషోర్ ప్రకారము నేర్చుకుంటాడనమాట. అలాగే పాఠశాల దశ అని ఈ దశని మరో రకంగా పిలుస్తారు అని అడుగుతాడు. ఏం దశ? ఉత్తర బాల్య దశ. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడనమాట. అయితే ఉత్తర బాల్య దశలో మార్పులు ఏ విధంగా వచ్చాయో చూసుకున్నాం కదండి. ఇప్పుడు కౌమార దశలో వీటి పరంగా ఏ మార్పులు వస్తాయో ఒకసారి మనం చూసుకుందాం. కౌమార దశ, దీన్నే టీనేజ్ అని కూడా అంటూ ఉంటారు. ఏమంటారండి? టీనేజ్ అని కూడా ఈ కౌమార దశని పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉంటుంది. 19-20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా? దీన్ని టీనేజ్ అంటారు. ఇది కౌమార దశ. అయితే ఈ కౌమార దశలో శారీరక వికాసం పరంగా ఏ మార్పులు సంభవిస్తాయి ఈ పిల్లవాడిలో అని చూసుకున్నట్లయితే శారీరక మార్పులు తీవ్రంగా వస్తాయి. శారీరక మార్పులు అంటే ఏంటంటే అండి, ఇక్కడ ఇప్పుడు ఆడపిల్లలకైతే వక్షోజాలు పెరగటము, నెక్స్ట్ నడుం దగ్గర చక్కటి కరువు రావటము, ఈ విధంగా శారీరక మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని శారీరక మార్పులు అంటారు. అలాగే మగపిల్లల్లో చూసినట్లయితే బాగా కండలు రావటం, అలాగే ఛాతీ బాగా పెరగటము, ఛాతీ వెడల్పుగా పెరగటము, ఇవన్నీ కూడా శారీరక మార్పులు. ఈ శారీరక మార్పులు వస్తూ ఉంటాయి ఆడవారిలో మగవారిలో. అలాగే లైంగిక లక్షణాలు. ఇప్పుడు లైంగిక లక్షణాలు అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది మగపిల్లలు ఉన్న చోటకి ఈ వయసు ఆడపిల్లలు దబ్బున పోరు. ఎందుకంటే సిగ్గు, బిడియం లాంటివి ఉంటాయి కదా. సో వాటిని కూడా మనం ఒక లైంగిక లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే చంకల కింద ఆడపిల్లలకి చంకల కింద హెయిర్ రావటము, అలాగే ఇంకేం చెప్పచ్చు, చంకల కింద హెయిర్ రావటము, ఈ విధంగా ఇటువంటివన్నీనేమో లైంగిక లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మగవాళ్ళకు వచ్చేసరికి గడ్డం బాగా పెరగటము, అలాగే మీసం బాగా రావటము, ఛాతీ మీద హెయిర్ పెరగటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవేంటంటే లైంగిక లక్షణాలు అన్నమాట అవన్నీ కూడా. సో ఆ లైంగిక లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి శారీరక పరంగా. నెక్స్ట్ కంఠస్వరంలో మార్పు. ఇప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి 10-12 ఏళ్ళు 12 ఏళ్ళు కాదులేండి, 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇద్దరి వాయిస్ ఒకలాగానే ఉంటుంది. కొంతమంది అయితే మగపిల్లలవి అంటే 10 ఏళ్లలోపు మగపిల్లలవి కూడా ఆడపిల్లల వాయిస్ లాగానే ఉంటుంది. కానీ 10 ఏళ్ళు దాటినాక అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చినాక వాళ్ళ వాయిస్ పూర్తిగా మారిపోతూ ఉంటుందన్నమాట. కొంతమందికి బొంగురు గొంతు వచ్చేస్తుంది, కొంతమందికి గంభీరమైన గొంతు వస్తుంది మగవాళ్ళకి. ఆడపిల్లలకైతే కొంతమందికి బాగా సన్నటి తీగలాంటి గొంతు వస్తుంది. ఈ విధంగా అన్నమాట కంఠస్వరంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి శారీరక వికాసం పరంగా కౌమార దశలో వచ్చేటటువంటి మార్పులు. ఇకపోతే మానసిక వికాసం పరంగా కౌమార దశలో వచ్చే మార్పులు ఏంటో చూద్దాం. విభిన్న తార్కిక అమూర్త ఆలోచన. అంటే ఇటువంటి ఆలోచనలను చేయగల సామర్థ్యం ఈ కౌమార దశకి ఉందన్నమాట. విభిన్న ఆలోచన అంటే ఏమిటి? ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యని ఒక వేలో పరిష్కరించడమే కాకుండా ఇంకా దానికి ఏ మార్గాలు ఉన్నాయో పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల నుంచి కూడా పరిష్కరించడం విభిన్న ఆలోచన. అలాగే తార్కిక ఆలోచన అంటే లాజికల్ థింకింగ్ అంటారు కదా, సో అది అటువంటి ఆలోచన. అలాగే అమూర్త ఆలోచన అంటే ఏంటంటే ఇక్కడ లేని వాటి గురించి కూడా ఏం జరుగుతుందో ఏంటో ఇక్కడి నుంచే మైండ్లో ఆలోచించడం అనమాట. సో అది అమూర్త ఆలోచన. సో ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ కౌమార దశలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే
కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ. ఇప్పుడు కార్యకారణం దీంట్లోనే ఉంది చూడండి. కార్యము అంటే ఒక పని, కారణము అంటే ఆ పని జరగడానికి వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుందంటూ ఉంటారు చూసారా. సో అదనమాట, ఒక పని జరగడానికి ఒక పనికి ఆ పని జరగటానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకునే దశ ఏది అంటే కౌమార దశ. అలాగే సందిగ్ధ దశ లేదా సంధి దశ అని దీన్ని కౌమార దశని ఎందుకన్నారు అంటే, సందిగ్ధ దశ, సందిగ్ధము అంటే ఏంటంటే ఇదే అదే, ఇది కావాలా అది కావాలా, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇది ఎన్నుకోవాలా అది ఎన్నుకోవాలా, అటువంటి పరిస్థితులు ఈ దశలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి 13 నుంచి 19 ఏళ్ళ వరకు అని చెప్పాను కదా కౌమార దశ. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు ఒక పిల్లవాడు, 15 ఏళ్ళు వచ్చినాయి. 10th క్లాస్ అంటే 15 ఏళ్ళకే కదా. సో 10th క్లాస్కి వచ్చాడు, చివరికి వచ్చేసింది 10th క్లాస్. ఇప్పుడు నేను ఇంటర్ చదవాలి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అతనికి మ్యాథ్స్ అంటే ఇష్టము, సైన్స్ అంటే ఇష్టము, నేనేం గ్రూప్ తీసుకోవాలి అనే ఒక సందిగ్ధం ఏర్పడుతుంది. సో ఇటువంటివి ఎక్కువగా ఇటువంటి సందిగ్ధాలు ఎక్కువగా ఏర్పడే దశ ఏది అంటే కౌమార దశ అన్నమాట. నెక్స్ట్ పగటి కలలు కనే దశ. ఈ వయసు పిల్లలకి బాగా పగటి కళలు ఎక్కువగా కంటూ ఉంటారు. ఇప్పుడు పగటి కళలు అసలు ఎందుకు కంటారు అంటే, మనకి ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయము మనకి జరగదు అని తెలుసు, కానీ దాని గురించి అది సాధించేసేసినట్టు మనం కలలు కంటూ ఉంటాం. దాన్నే పగటి కళలు కంటాం అంటారు. సో అటువంటి కళలు ఎక్కువగా కంటూ ఉంటారు. అలాగే నాకు వచ్చే భర్త ఈ విధంగా ఉండాలి, ఇంత తెల్లగా ఉండాలి, ఇంత హైట్గా ఉండాలి, అంతకన్నా ఇంత శాలరీ సంపాదించే వ్యక్తి నాకు భర్తగా రావాలి, ఈ విధంగా పగటి కళలు కంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఊహించే సామర్థ్యం గల దశ. ఇప్పుడే చెప్పాను కదా, ఇవన్నీ ఊహించడమే కదా. సందిగ్ధం అన్నా ఊహించడమే, పగటి కళ్ళు కంటం అన్నా ఊహించడమే. ఈ విధంగా ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉండే దశ ఏది అంటే కౌమార దశ. నెక్స్ట్ సాంఘిక వికాసం పరంగా నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. పూర్తిగా నైతిక విలువలు అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి అన్నమాట. 19-20 ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు నైతిక విలువలు అనేవి, మోరల్ వాల్యూస్ అనేవి పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. దాదాపు 40,000 పదాల వరకు నేర్చుకుంటాడు. భాషా వికాసం పరంగా చూస్తే ఈ కౌమార దశలో 40,000 పదాల వరకు నేర్చుకుంటాడంట కౌమార దశకు వచ్చేసరికి. అలాగే మీకు చిన్న బిట్ చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఖచ్చితంగా మరి భాషా వికాసం గురించి అడగాలి అనుకుంటేవాడు ఈ బిట్ అనేది కంపల్సరీగా ఇస్తాడు. అదేంటంటే సంభాషణ సంసిద్ధత వయస్సు 1.5 సంవత్సరాలు. అంటే ఏంటంటే సంభాషణ సంసిద్ధత అంటే ఏంటి, మాట్లాడడం అన్నమాట. మాట్లాడడానికి రెడీగా ఉండే దశ. అంటే మాట్లాడడానికి ఆ గొంతులో ఉండే నరాలు కానీ స్వరాలు కానీ కరెక్ట్గా ఏర్పడిపోయి మాట్లాడడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. అట్లా ఎప్పుడు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలకు ఉంటాయి అంటే 1.5 సంవత్సరములకు ఉంటాయన్నమాట. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే, భాషా వికాసం పరంగా సంభాషణ సంసిద్ధత వయస్సు ఎంత అని అడిగినప్పుడు మనం ఏం పెట్టాలండి, 1.5 సంవత్సరములు అని పెట్టాలి. ఇప్పుడు దీని మీద బిట్లేనా అండి మీకు లైంగిక లక్షణాలు ఈ దశలో బాగా కనబడతాయి. ఏ దశలో, కౌమార దశ. అలాగే శారీరక మార్పులు తీవ్రంగా వచ్చే దశ ఏది, కౌమార దశ. అలాగే కంఠస్వరంలో మార్పు వచ్చే దశ ఏది, కౌమార దశ. విభిన్న తార్కిక అమూర్త ఆలోచనలు ఏర్పడే దశ ఏది, కౌమార దశ. అలాగే సందిగ్ధ దశ ఏది, కౌమార దశ. నైతిక విలువలు పూర్తిగా అభివృద్ధి చెందిన దశ ఏది, కౌమార దశ. అలాగే సంభాషణ సంసిద్ధత, పిల్లవాడి యొక్క సంభాషణ సంసిద్ధత వయస్సు ఎంత, 1.5 సంవత్సరాలు. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. మీకు ఈ టాపిక్ అనేది క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి సైకాలజీ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.